క్లాస్ మానిటర్. చాలా కాలం క్రితం ఒక నగరంలో ఒక పెద్ద స్కూల్ ఉండేది. ఆ స్కూల్లోని ఫస్ట్ క్లాస్లో 6 సంవత్సరాల చింకీ కూడా చదివేది. ఒకరోజు చింకీని టీచర్ తన దగ్గరకు పిలిచింది. చింకీ, నా దగ్గరకు రా. స్టూడెంట్స్, చింకీ క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది. ఆమె స్పోర్ట్స్ ఇంకా మిగతా యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకని నేను చింకీని క్లాస్కి మానిటర్ని చేస్తున్నాను. కానీ టీచర్, నేను ఇంతకు ముందు ఎప్పుడు క్లాస్ మానిటర్ కాలేదు. అందుకని నేను మానిటర్గా ఉండలేను. ఏం పర్వాలేదు, నేను నీకు నేర్పిస్తాను. అలాగే టీచర్. ఈ విధంగా చింకీ క్లాస్కి మానిటర్ అయింది. ఇప్పుడు ఆమె టీచర్ ముందు ఫస్ట్ బెంచ్లో కూర్చోసాగింది. టీచర్కి క్లాస్లో ఏమైనా పని ఉంటే ఆమె చింకీకే చెప్పేది. ఇలా అంతా బాగా గడుస్తూ వచ్చింది. చింకీ క్లాస్ మానిటర్ అయ్యి ఆనందంగా ఉంది. అలా ఒకరోజు టీచర్ చింకీతో ఇలా అంది. చింకీ, నేను పని మీద ప్రిన్సిపల్ సార్ ఆఫీస్కి వెళ్తున్నా. కాసేపు క్లాస్ చూసుకో. ఎవ్వరూ అల్లరి చేయకుండా చూడు, సరే? అలాగే టీచర్. ఇలా చెప్పి టీచర్ క్లాస్ నుండి వెళ్ళిపోతుంది. కానీ టీచర్ వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ బాగా అల్లరి చేస్తున్నారు. తర్వాత కొంతమంది పిల్లలు గుంపులు గుంపులుగా కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. నీకు తెలుసా, నిన్న నేను యూట్యూబ్లో పుంతున్ కిడ్స్ ఛానల్లో చాలా సరదాగా ఉన్న వీడియోస్ చూశాను. నేను రోజు పుంటూన్ కిడ్స్ కార్టూన్స్ చూస్తాను. ఇలా అల్లరి చేస్తుండడం చూసి చింకీ వారితో ఇలా అంది. అల్లరి చేయొద్దు ప్లీజ్. మీ సీట్లలో మీరు కూర్చోండి. కాని చింకీ మాటలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందరూ అలాగే అల్లరి చేస్తూ ఉన్నారు. టీచర్ క్లాసులోకి వచ్చింది. అసలు ఇక్కడేం జరుగుతోంది? టీచర్ని చూసి స్టూడెంట్స్ అందరూ భయపడ్డారు. త్వరగా వెళ్లి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. చింకీ, క్లాస్ని చూసుకోమని చెప్పే వెళ్ళాను కదా నేను. సారీ టీచర్. ఇలాగే చాలాసార్లు జరిగింది. అలాగే ఒకరోజు మళ్లీ టీచర్ క్లాస్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆమె చింకీతో ఇలా అంది. చింకీ, నేను పని మీద లైబ్రరీకి వెళ్తున్నాను, క్లాస్ చూసుకో. టీచర్, కానీ నా మాట ఎవ్వరు వినటం లేదు. చింకీ, ఎవరైతే అల్లరి చేస్తారో నువ్వు వాళ్ళని అసలు ఏమీ అనకు. వాళ్ల పేర్లు నువ్వు బ్లాక్ బోర్డుపై రాయి. నేనొచ్చిన తర్వాత ఎవరెవరు అల్లరి చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తా. అలాగే టీచర్. చింకీకి ఇలా చెప్పి టీచర్ క్లాస్ నుండి బయటకెళ్ళింది. టీచర్ వెళ్ళగానే స్టూడెంట్స్ ఎప్పటిలాగే అల్లరి చేయసాగారు. కానీ ఈసారి చింకీ ఎవ్వరినీ ఏమీ అనలేదు. ఒక్కొక్కటిగా స్టూడెంట్స్ పేరు బ్లాక్ బోర్డుపై రాసింది. కాసేపటి తర్వాత టీచర్ క్లాసులోకి తిరిగి వచ్చింది. అయితే బ్లాక్ బోర్డుపై కొందరి పేర్లు ఉండడంతో టీచర్ ఇలా అంది. బోర్డు మీద ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి లేచి నుంచోండి. ఈ విధంగా చాలాసార్లు జరిగింది. అందువలన టీచర్ యొక్క పనిష్మెంట్ భయంతో పిల్లలు క్లాసులో అల్లరి చేయడమే మానేశారు. ఇలా చేసినందుకు క్లాసులో ఎవ్వరూ చింకీతో అస్సలు మాట్లాడేవారు కాదు. మేము నీతో అస్సలు మాట్లాడం. నువ్వు మా పేర్లు బోర్డుపై రాశావు. తర్వాత టీచర్ మాకు పనిష్మెంట్ ఇస్తుంది. చింకీ క్లాసులో ఒంటరిగా ఉండసాగింది. క్లాసులో ఎవ్వరూ కూడా తనతో మాట్లాడేవారు కాదు. తనతో ఎవ్వరూ స్నేహం చేసేవారు కాదు. ఒకరోజు చింకీ తన రూంలో బాధగా కూర్చునుంది. అప్పుడే వాళ్ళమ్మ తన దగ్గరికి వచ్చింది. ఏమైంది చింకీ, నువ్వు ఇలా డల్గా ఎందుకు కూర్చున్నావు? చింకీ మమ్మీకి జరిగిందంతా చెప్పి ఇలా అంది. మమ్మీ, నాకు క్లాస్ మానిటర్ అవ్వాలని లేదు. నేను రేపే టీచర్తో చెప్పేస్తా. వేరే ఎవరినైనా మానిటర్ చేయమని చెప్తాను. కాని చింకీ, నువ్వు క్లాస్ మానిటర్ అయినప్పటి నుంచి బాగున్నావు కదా. అవును, కానీ ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడటం లేదు. ఎవరూ నాతో స్నేహం చేయటం లేదు. చింకీ, నువ్వు ఇలా డీలా పడకూడదు. ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించాలి. గుర్తుపెట్టుకో, ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ తప్పకుండా ఉంటుంది, సరేనా? చింకీకి మమ్మీ చెప్పిన మాటలు బాగా నచ్చాయి. అప్పుడే ఆమెకి ఒక ఐడియా వచ్చింది. మరుసటి రోజు టీచర్ క్లాస్ నుండి బయటకు వెళ్ళగానే చింకీ స్టూడెంట్స్తో ఇలా అంది. నాకు తెలుసు, నేను మీ పేరు బోర్డుపై రాసినందుకు మీకు టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది. అందుకే మీరెవరూ నాతో మాట్లాడటం లేదు. కానీ క్లాస్ మానిటర్గా ఉండటం చాలా బాగుంటుంది.
ఒకవేళ మీరు గట్టిగా అల్లరి చేయకుండా మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటే నేను బ్లాక్ బోర్డ్ పై ఎవరి పేరు రాయను. మీకు ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ చింకీ మాటలు నచ్చాయి. చింకీ ఈ ఐడియా బాగుంది. అలా అయితే మనం అందరం మాట్లాడుకోవచ్చు. ఇంకా మనకి పనిష్మెంట్ కూడా ఉండదు. మనమంతా ఎప్పట్లాగే ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఈ విధంగా చింకీ ఐడియాతో చింకీ క్లాస్ మానిటర్ గాను ఉండగలిగింది. అలాగే చింకీ ముందులాగా అందరితోనూ ఫ్రెండ్షిప్ కూడా చేయగలుగుతుంది.